వర్క్ ఫినిష్ చేసుకొని ఆఫీస్ నుండి ఇంటికి రాగానే చాలా హెక్టిక్గా ఫీల్ అవుతాం. దీనికి తోడు డిన్నర్ కనుక హెవీగా ప్లాన్ చేసామంటే ఇక వెక్స్ అయిపోతాం. సో అలా కాకుండా సింపుల్ అండ్ లైట్ డిన్నర్ ఇవాళ నేనైతే చూస్ చేసుకున్నాను. సో ఇవాల్టి డిన్నర్కి సింపుల్ రవ్వ ఇడ్లీ ప్లస్ 1 స్మాల్ బౌల్ ఆఫ్ శనగ గుగ్గులు తీసుకున్నాను. సో ఇలా ఇవాల్టి డిన్నర్ అయితే ప్లాన్ చేశాను. సో ఆల్రెడీ నేను చాలా వీడియోస్ బిఫోర్ 7 PM డిన్నర్ ఏమేమి చేసుకుంటాను, ఏమేమి తింటాను అనేవి మన ఛానల్లో ప్రీవియస్గా చేసినటువంటి షార్ట్స్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇక కోకోనట్ చట్నీ తర్వాత పెట్టేసి ఈరోజు డిన్నర్ అలా సింపుల్గా ఫినిష్ చేసుకున్నాము. అండ్ చాలామంది డిన్నర్ వచ్చేసరికి లేట్ నైట్ డిన్నర్స్ ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది, ఆర్గనైజింగ్, సామాన్లు సర్దుకోవడము, ఇవన్నీ నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ మీరు ఎర్లీగా డిన్నర్ ప్లాన్ చేసుకొని తినేసిన తర్వాత రెస్ట్ ఆఫ్ ద వర్క్ చూసుకోండి. ఇంకేమైనా ఆర్గనైజింగ్ పనులు, నెక్స్ట్ డే ప్రీ ప్లానింగ్ ఇవన్నీ తర్వాత చేసుకోవచ్చు. ముందు 7 లోపల మనం మన డిన్నర్ కనుక ఫినిష్ చేసామంటే మనం హెల్తీగా ఉంటాము, అలాగే మన ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంటారు. అండ్ ఈజీగా మన మైండ్ కూడా హెల్తీగా ఉంటుంది. ఈజీగా మనం అన్ని పనుల్ని మేనేజ్ చేసుకోగలిగేటువంటి ఎనర్జీ వస్తుంది. సో అలాంటి ఇవాల్టి వ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన హ్యాపీ లైఫ్కి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి. మళ్ళీ ఇంకొక మినీ వ్లాగ్తో నెక్స్ట్ డే కలుద్దాం.